7 వ్యక్తులను వివాహం చేసుకుని బంగారు మంగళసూత్రాలతో ఉడాయించిన పెళ్లి కుమార్తె 8వ పెళ్లికి రెడీ అవుతుండగా పోలీసులకు చిక్కింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పొత్తాన్కోడుకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధి ఒకరికి రేష్మా చంద్రశేఖరన్ అనే మహిళతో వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కాబోయే వరుడు పోలీసులను అప్రమత్తం చేశాడు. దాంతో ఆమె గుట్టు రట్టయింది. గత నెలలో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా రేష్మా తనకు పరిచయం అయిందని, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న యువకుడు పోలీసులకు చెప్పాడు. మధ్యవర్తిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ ద్వారా రేష్మా గురించి తెలిసిందని, ఆ తర్వాత కొట్టాయంలోని ఒక మాల్లో తాము కలిశామని వివరించాడు. తాను అనాథనని, తనకు బంధువులు పెద్దగా ఎవరూ లేరని, అందుకే జూన్ 6న జరగాల్సిన తమ వివాహానికి తన వైపు నుంచి ఎవరూ రారని రేష్మా చెప్పినట్లు అతను తెలిపాడు. అయితే వివాహానికి ముందు రోజు సాయంత్రం కాబోయే వరుడి స్నేహితుడి ఇంటికి రేష్మా వెళ్లినప్పుడు అనుమానాలు బలపడ్డాయి. ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్నేహితుడి భార్య కాబోయే వరుడిని హెచ్చరించింది. శుక్రవారం రేష్మా బ్యూటీ పార్లర్కు రాగానే ఆమె హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేయగా గతంలో జరిగిన పలు వివాహాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం వివాహం తంతు ముగిసి వరుడు మంగళసూత్రం కట్టిన తర్వాత కొన్ని రోజులకే ఆమె అదృశ్యమయ్యేది. తర్వాత ఎవరికీ అందుబాటులో ఉండేది కాదని పోలీసులు తెలిపారు. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఆమె గతంలో వివాహం చేసుకున్న వ్యక్తులను సంప్రదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా ఆమె మరో 2 వివాహాలు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. రేష్మాను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.